కీర్తనలు 118 అధ్యాయము 7వ వచనం. యెహోవా నా పక్షము వహించి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యెహోవా నీ పక్షముగా. యెహోవా ఎవరి పక్షంగా ఉన్నాడంట? మన పక్షముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన ఉండడానికి దానికి కారణాలు ఏంటివి? చూడండి, దేవుడు ఎలా మన పక్షంగా ఉన్నాడు కొన్ని మనం గమనించినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ భక్తుడైన దావీదు చరిత్ర గురించి మనం చదివినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో అప్పుడు 30 మందికి అధిపతి అయి అమాకే, చూడండి, ఆత్మవశుడై దావీదు దేవుని వారము, దావీదు మేము నీ వారము, యెషయి కుమారుడా మేము, చూడండి, మీ పక్షముగా. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు తరుముతున్నాడు అనేటువంటి వార్త వినగానే సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదును చంపాలని ఒక యత్నం చేశాడు. ప్రయత్నం మాత్రమే సౌలు చేశాడు దావీదు చంపాలని. చూడండి, దావీదుని చంపాలని ఒక ఎర వేసుకున్నాడు, ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఎవరు? సౌలు. అయితే దావీదు ఈ విషయాన్ని విని ఎక్కడికి వెళ్ళాడు? అడవులలో, కొండలలో, లోయలలో వెళ్ళిపోయాడు. తన ప్రజలందరినీ పట్టుకొని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు దావీదు మహారాజు. అట్లయితే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఈ స్థలానికి వచ్చిన దావీదైతే ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమషై, చూడండి, ఆత్మవశుడై. హల్లెలూయా హల్లెలూయా. మనకి విరోధం చేయాలని అనేక మంది చూస్తారు. శత్రువులు ఏం చేస్తారంటే మనం చంపాలనే ప్రయత్నం కలిగే ఉంటారంట. అంటే శత్రువులు సాధారణంగా సాతాను యొక్క తంత్రాలు ఎలా ఉంటాయంటే నిన్ను నాశనం చేయాలని, నీ జీవితాన్ని అంతం చేయాలని, మన బ్రతుకులను పాడు చేయాలని సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు ఎలా ఉంటాయి? శత్రువుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎదుటివాడు ఎదగకూడదు, వాడు బాగుపడకూడదు, ఆ వ్యక్తి ముందుకు రాకూడదు, వారు ఏది కొన్నామనుకున్నటువంటి ఒక అభ్యంతరమైన మనసు కలిగి ఉంటాం. ఎందుకు? ఎదురు వేరే వ్యక్తి బాగుపడితే మనకేందంటే నచ్చదంట. అసూయ చేత సౌలు నింపబడ్డాడు. అదే అసూయ చేత, ఆత్మ చేత ఎవరు వచ్చాడు? అమషై వచ్చాడు దగ్గరికి. ఎలా వచ్చాడు? అదే దురాత్మ పెట్టుకొని వెంట పెట్టుకొని వచ్చాడంట అమషై. శత్రువులు వచ్చారు ఎవరిపైకి? దావీదు పైకి. కానీ దావీదు నమ్మిన దేవుడు సజీవుడు. హల్లెలూయా. చూడండి, దావీదు పక్షముగా ఎవరు నిలబడ్డారంట? సైన్యములకు అధిపతిని యెహోవా నిలబడ్డాడు. హల్లెలూయా. చంపుదామని వచ్చిన అమషై ఏమైపోయాడు? ఆత్మవశుడై, అయ్యా మేము నీ వారము, మేము సమాధానంగా నీ ఎదుగు వచ్చాం. దేవుడు మన పక్షంగా ఉంటే శత్రులు కూడా మిత్రులుగా మారుతారు. హల్లెలూయా. చూడండి, అంతగా ఊగిపోయిన సౌలు చివరి ఆఖరిలో ఏమి చేయలేకపోయాడు దావీదుని. ఈటలు విసిరాడు, కత్తులు విసిరాడు, అనేకమైన బాణాలు విసిరాడినప్పటికీ కూడా
ఒక్క దెబ్బ అయినను దావీదుకి తగల్లేదు, చిన్న గీత అయినను దావీదుకు తగల్లేదని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. శత్రువులు మనని ఎప్పుడు పాడు చేయాలని, మన ఆత్మీయ జీవితమైనా సరే, మన శారీరక జీవితమైనా సరే, మనకున్న తలంపులను పాడు చేయాలని శత్రువు అనేక సార్లు పాడు చేస్తూ ఉంటాడు. మన యొక్క ఆలోచనలు మన ఎప్పుడు నాశనం చేయాలని, మన జీవితాలను ఎప్పుడు వాడు పతనము చేయాలని ఒక పంతం పెట్టుకొని వాడు దీవిస్తాడంట. కాబట్టి చూడండి, ఇక్కడ దావీదు మన జీవితం చరిత్రను మనం గమనించినట్లయితే, దావీదు ఎలా జీవించాడో దేవుని కృపలో అంటే మనం గమనించాలి ఈ విషయాన్ని. ఉట్టిన దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు. ఆయనటువంటి క్వాలిటీస్ నీలో ఏదైనా కనబడాలి, దేవునికి ఉన్నటువంటి సమర్పణ నీలో కనబడాలి, దేవుని ఆలోచన నీకు రావాలా, దేవుని యొక్క తలంపులు నీ తలంపులుగా మారాలి, ఆయన త్రోవలు నీ త్రోవలుగా మారాలి. నువ్వు మనుష్యుల వల్ల నువ్వు ఆలోచించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఆలోచిస్తాడో, మన బాడీ, మన తలంపులు, మన హృదయం అన్నీ పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటేనే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు పర్వతం పైకి ఎవరెక్కారు? కర్మేలు పర్వతం పైకి ఏలీ ఎక్కాడు. ఎందుకోసం ఎక్కాడు? దేనికోసం ఎక్కాడు? దేవుని యొక్క ఆ బలిపీఠము అక్కడ కట్టబడుతుంది. అయితే చూడండి, ఇక్కడ కొంతమంది ప్రవక్తలు వచ్చారు, కొంతమంది అధికారులు వచ్చారు, అనేక మంది వచ్చారు. మా దేవుడు గొప్ప అంటే మీ దేవుడు గొప్ప అని కొందరు పొరుల దండాలు పెట్టారు. ఎంతో గొప్ప గొప్ప స్వరములతో పాటలు పాడుచున్నారు. ఓ నా దేవా దిగిరా దిగిరా, ఎక్కడున్నావు దిగిరా, ఎక్కడున్నావు దిగిరా అని పాడుచున్నప్పుడు వారి దిగి రాలేదు. ఎవరు దిగి వచ్చారంట? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. శత్రువులందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ ప్రభావంకి వారు ఏం చేస్తున్నారో అర్థం కాలే వాళ్ళకి. చూడండి, దేవుడు మన పక్షంగా ఉంటే, ఆనాడు ఏలియా పక్షంగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. ఈరోజు దావీదు పక్షంగా నిలబడిన దేవుడు చూడండి, ఈ క్షణము ఈ దినము మన పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పొంచుకున్న ప్రతి ప్రమాదంలో నుంచి నా దేవుడు నీ పక్షంగా ఉండి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ ప్రమాదాలను దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు అంటే, ఆయనలో ఆయనటువంటి మాధుర్యము, స్వరూపము అంతా మనలో కనబడాలి. మొదటిగా హల్లెలూయా. మీలో ఏం కనబడాలంట? మొదటిగా ఆయన స్వభావం కనబడాలి, ఆయన స్వరూపం కనబడాలి. ఆయన పోలిక నీలో లేకపోతే నీవు నా పిల్లవ కాదు కదా. ఒక తల్లి తన బిడ్డను ఎలా గుర్తిస్తుంది? ఎలా గుర్తించగలదు? ఇప్పుడు 100 మందిని పిల్లలను పెట్టినప్పుడు, ఒక తల్లిని నిలబెట్టినప్పుడు ఎదురు వ్యక్తి ఎవరు నీ పిల్లగాడమ్మా అని ఈజీగా గుర్తుపెట్టగలం, ఈజీగా మనం క్యాచ్ చేయగలం. ఏ బిడ్డ, ఈ బిడ్డ ఎవరి బిడ్డ, మనం ఈజీగానే మనం ఏం చేయగలం? గుర్తించగలం. దేవుడు కూడా ఇదే విధంగా పరీక్షిస్తాడు. నా బిడ్డ నా బిడ్డ, నా దేవా నా దేవా నువ్వు అడుగుతున్నావు కదా, మరి నా క్వాలిటీస్ నీలో ఏమైనా ఉన్నాయా అని దేవుడు చూస్తాడు. దేవుడు అనుకుంటా, మన అందరం ఏమనుకుంటామంటే, అయ్యా మీరు నా పక్షంగా ఉండాలా, అయ్యా నువ్వు నా పక్షంగా ఉండాలంటే ఉట్టిగా నీ పక్షంగా ఉన్నాడు. ఆయనలో చూడండి, ఆయన కార్యములు నీలో ఏదో ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే చూడండి, దావీదు జీవితంలో ప్రధానముగా దేవుని యొక్క హృదయము, ఆయన అంతరంగంలో దేవునికి హృదయంలో స్థానం ఉంది. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళను ఆయనకి ఏముందంట? జయమే ఉంది. అపజయాలు దావీదు జీవితంలో చూడలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ రథము పట్టుకున్నా, ఏ ఖడ్గము పట్టినా కూడా దావీదు యొక్క ఖడ్గము నుంచి తప్పిపడిన శత్రువు ఒక్కడునైనా లేడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు అదే సెలవిస్తున్నాడు, నీ పక్షంగా నిలబడిన వాడు నేను. దావీదుకు ఆనాడు ఎలాంటి జయాన్ని అనుగ్రహించానో, ఈ దినము కూడా నీకును నా దేవుడు జయమును అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. అన్నిటి విషయంలో అధైర్యం చెందుతాము. ఏం చెందుతామంట? అధైర్యం మనం పడతాం.
అధైర్యపడకూడదు. హల్లెలూయా. మొదటిగా నా దేవుడు నిన్ను శత్రువు చేతుకు చిక్కనీయడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు చేతికి నిన్ను చిక్కనీయడు. చూడండి, ఉదాహరణలో మనము చూసినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం మనం గమనించాం. అలాగే కీర్తనలు 55వ అధ్యాయము 18వ వచనములో చూడండి, దావీదుకు శత్రువులు ఎలా ఉన్నారంట? ఓయమ్మ, కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే, ఏ మార్గం గుండా వెళ్ళినా శత్రువులే. ఎందుకు? నీతి సత్యమును అనుగ్రహించే వారికి శత్రువులు ఎక్కువ. సత్యము చెప్పినప్పుడు శత్రువులు గుంపులు ఉంటారంట. ఒక్కరిద్దరు ఉండరు, గుంపులుగా ఉంటారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపము చేసావు, నువ్వు అతిక్రమాలు చేసావు, నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు అని శత్రువులు ఏం చేస్తారంట? గుంపు కూడతారు. ఏమంటున్నాడు అక్కడ? నా శత్రులు అనేకులై ఉన్నారు, అయినను వారు చూడండి నా మీదికి రాకుండునట్లు సమాధానము వారికి కలగజేసి, చూడండి ఆయన నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రాణం మీదకి దేవుడు ఎటువంటి ప్రమాదానైనా సరే ఆయన రప్పింపడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అధైర్యం పొందుతాము, వేదన చెందుతాము. ప్రభువా, నీవు నా పక్షంగా ఉన్నావా? అయ్యా, నీవు నా పక్షంగా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని గిద్యోను అడుగుతున్నాడు. నీవు మాకు తోడే ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి అన్నప్పుడు దేవుడు అక్కడ గిద్యోనికి అనేకమైన సూచనలు ఇచ్చాడు, అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు అక్కడ జరిగించాడు దేవుడు. చూడండి, కొన్ని సార్లు ఏం జరుగుతాయంట, ఎంతో మంది దావీదు మీదకి శత్రువులు గుంపులు కూడారు. సత్యానికి అందరూ విరోధులే. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఇజ్రాయెల్ ప్రాంతం అంటే యెరూషలేము మందిరమును ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు శత్రువులు మామూలు కాదు. ఈ 12 మంది తప్ప ఇంకెవరు లేరు, అందరూ శత్రువులే, ప్రతి ఒక్కరు శత్రువులే. నేను ఈడే చూసాం కదా, నువ్వు నజరేతులో ఉంటావు కదా, నువ్వు మాకు బోధిస్తావా, నువ్వు మాకు చెప్తావా, నువ్వు మాకు ముందు నుంచే తెలుసు, నువ్వు చిన్నప్పటి నుంచే మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు, మేము నమ్ముతామా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని కుమారుడా అని ఆయన అసహించుకున్నారు. ఆయన గుద్దారు, కొట్టారు, తిట్టారు. ఆయన పట్టుకున్న ప్రతి ఒక్కరు శత్రువు. కానీ దేవుడు శత్రువులను ఏం చేస్తారంట? మిత్రులుగా మార్చాడు. హల్లెలూయా. అందరికీ నా దేవుడు సమాధానాన్ని అనుగ్రహించాడు, కానీ శాపాన్ని అనుగ్రహించలేదు. నా దేవుడు ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించాడు, ఏ ఒక్కరిని కూడా తీర్పు తీర్చలేదు. ఎవరైతే అక్రమాన్ని కలిగి ఉంటారో వారికి శాపము ఉంది అని చెప్పాడు, కానీ ఈ శాపము నుంచి ఆ వ్యక్తి ఎలా బయటపడతాడని కూడా చెప్పాడు దేవుడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో, ఆయన చరిత్రలో ప్రతి ఒక్కరు శత్రువులే. నిజము పలికే ప్రతి ఒక్కరికి ఏమంటారంట? శత్రువులు ఉంటారు. నా దేవుడు అయినప్పటికీ కూడా ఆ శత్రువులను నా దేవుడు మిత్రులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. నీ పక్షంగా నిలబడు వారు ఎవరంట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. దావీదు ఈ విషయాన్ని గుర్తించుకున్నాడు, ఈ విషయాన్ని కలిగి ఉన్నాడు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా నీవేనా నీవేనా. ఆయన తోడు, దావీదుకు తోడు ఎవడున్నాడట? ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అన్నిటి విషయంలో మనం అధైర్య పొందుతున్నాము, అధైర్య చెందుతున్నాము.
ప్రభువా మా జీవితాలు ఏంటో, మా బ్రతుకులు ఏంటో, మన యొక్క ప్రభువా మాకున్న పరిస్థితులు ఏంటో ప్రభువా, అయ్యా మీరు మాకు తోడే ఉన్నారా లేదా అని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆనాడు దావీదు పక్షంగా నా దేవుడు ఎలా అయితే యుద్ధాన్ని చేశాడో ఈ దినము నా దేవుడు యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చే యుద్ధం అది. కొట్టే యుద్ధం కాదు, తిట్టే యుద్ధం కాదు, వారిని ఏదో చేసే యుద్ధము కాదు, వారి మీదకి తెగులు రప్పించే యుద్ధము కాదు. ఇది యుద్ధము సమాధానం కలిగిన యుద్ధం. నా దేవుడు ఎప్పుడు సమాధానమే కలిగి ఉంటాడు. నన్ను చేర్చుకునేవాడు నా తండ్రిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. తోటి వారికి నువ్వు సహాయం చేయవు, తోటి వారికి నువ్వు మేలు చేయవు, నీ కళ్ళ ముందున్న వాడిని నువ్వు ప్రేమింపలేని వాడివి దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? దేవుని నీతి మాటను ఎలా చెప్తావు? చూడండి, కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషులను మనం ప్రేమించాం, సంఘముని మనం ప్రేమించాం, సంఘ సభ్యులను మనం ప్రేమించాం. మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని కలిగి ఉన్నాము. గుడ్ ఫ్రైడేకి 10 నుండి 7 మాటలు మనం పలుకుతాం. 7 మాటల్లో అసలు మొదటి మాట ఏంటి, రెండో మాట ఏంటి, మూడో మాట ఏంటి, నాలుగో మాట ఏంటి, 5, 6, 7 ఏంటి? ఎప్పుడైనా గమనించమ్మా, చివరి క్షణములో పలికిన ప్రతి మాట చాలా వాల్యూ అయినది. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది, అది ఎంతో ప్రధానమైనది. ఆయన మాటకు విలువ ఉంది. ఈరోజు ఒక సేవకుడు అయినా, ఒక విశ్వాసి అయినా నీ మాటకు వాల్యూ ఉందా? దావీదు అందుకే ఒక రాజ్యంలో నిలబడినప్పుడు దావీదు ఏది పలకాలన్నా దేవుని యొక్క ఆలోచనలే ఉండాలని దావీదు కలిగి ఉన్నాడు. ప్రభువా నా హృదయము ఎప్పుడు సమాధానంతో నింపుము అని ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థనలో ఎందుకు? నా వల్ల నా ప్రజలు నష్టపోకూడదయ్యా. దావీదు ఒక తప్పును చేసినప్పుడు ఆ తప్పును బట్టి ప్రజలందరికీ శిక్ష వేస్తాడు దేవుడు. అయ్యా ఈ ప్రజలకు రాకూడదు, నేను చేశాను కదా తప్పు, నేను అనుభవించాలని. అక్కడ దావీదు ఎలా ఉన్నాడంటే చూడండి, ఎలా ఉన్నాడు? ఒక తండ్రిగా నిలబడ్డాడు. నా బిడ్డల మీదకి ఇది రాకూడదు. ఒక సేవకుడైనా, ఒక సంఘ సభ్యుడైనా, ఒక కుటుంబంలో ప్రధానుడైనా పలకవలసిన మాట ఇది. హల్లెలూయా. ఉట్టిగానే దేవుడు నీ పక్షం నిలబడాడు. ఎన్నో గొప్ప కార్యాలను చేయాలి అనుకుంటారు కొందరు. ఏమని, శత్రువులు ఎక్కువైపోతే ఆటోమేటిక్గా వారే మారిపోతారు అనుకుంటారు. కానీ శత్రువులు ఉన్నప్పటికీ కూడా మనం మారిన అవసరం లేదు. మనం మోకరించి ప్రార్థన చేస్తే శత్రువులను కూడా నా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా. ఊగిపోతున్నారు, వాళ్ళట్లే వీళ్ళట్లే అని. అదేది కాదు, నా దేవుడు మనందరి పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. మన వేదన చెందుతున్నాం, కన్నీళ్ళు కారుస్తున్నాం. అయ్యా నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అవన్నీ లేవు నా బిడ్డ. దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఏ శత్రువు అయితే నిన్ను చూసి నవ్వారో, ఏ శత్రువు అయితే నిన్ను చూసి ఎగతాళి చేస్తారో, ఆ శత్రువుడు ఎదుట నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. నా దేవుడు ఇది చేయగలన్న సమర్థుడు. దేవునికి స్తోత్రం. మొదటిగా నా శత్రువుడు ఏం చేస్తాడంట? నిన్ను శత్రువు చేతికి అప్పగింపడు. హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనములో అక్కడ చూడండి, అపోస్తలుడైన యోహాను రాసిన 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనములో అక్కడ మనం గమనించినట్లయితే త్వరగా మనం చూద్దాం. చూడండి, చిన్న పిల్లలారా అంటే ఇక్కడ చిన్న పిల్లలారా అంటే ఏంటి? మనమే అని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం అందరం ఎలాంటి వారమంట? చిన్న బిడ్డలమే. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. చూడండి, మీలో ఉన్నవాడు చూడండి లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడని గమనించాల. మొదటిగా హల్లెలూయా. సంగమా, ఓ విశ్వాసి, నువ్వు గమనించవలసింది ఏంటి?
మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంట. ఎవరు? నీలో ఉన్నవాడు. హల్లెలూయా. నీ అంతరంగంలో నిలబడిన నా దేవుడు. మనం అదే రేపు పొందుతున్నాము. అయ్యా ఏంటయ్యా నా జీవితం, ఏంటయ్యా నా బ్రతుకు, అయ్యే ఇందాకయ్యా నా బ్రతుకు ఇలా కొనసాగుతుంది, ఇంతేనా నా బ్రతుకు అనుకుంటున్నాం. కానీ మనం మన హృదయం వైపు చూడట్లేదు. నీ హృదయం నిలబడిన దేవుని వైపు మన హృదయం చూడట్లేదు. అందుకనే నీలో ఉన్నవాడు కంటే నా దేవుడు గొప్పవాడంట. హల్లెలూయా. ఈ లోకము కంటే, ఈ లోక రాజ్యాల కంటే నా ప్రభు వాక్యము గొప్పది. హల్లెలూయా. ఆయన మాట గొప్పది. ఆయన చేసిన ప్రతి కార్యం గొప్పదే. దావీదు జీవితంలో ఇది కలిగి ఉన్నాడు. దావీదు యొక్క బ్రతుకులో ఆయన మాట ఉంది, ఆయన పిలుపు ఉంది, ఆయన చిత్తము దావీదు జరిగించాడు. మందిరం కావలసిన ప్రతి ఉపకరణాన్ని దావీదు సమకూర్చాడంట. నేను కట్టను కదా, నాకు ఎందుకులే అని దావీదు ఏ రోజు కూడా అనుకోలేదు. రాళ్ళు పేర్చాడు, బంగారం పేర్చాడు, ఇత్తడి పేర్చాడు, వెండి పేర్చాడు. మందిరాన్ని కొరకు అన్ని సిద్ధపాటు పెట్టాడు. నా కుమారుడు కడతాడు, దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు అని అన్ని శాసనంలో, అన్ని పత్రాలలో దావీదు మహారాజు అన్ని రాసి పెట్టాడు, ఉన్నాయి ఇవి దేవునివి అని. తర్వాత ఎవరు సొలొమోను మహారాజు వచ్చిన తర్వాత తండ్రి సమకూర్చిన అదేంటిదంటే తండ్రి సమకూర్చిన ప్రతి వస్తువులను తీసుకొని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో ఏం కట్టాడంట? దేవాలయమును కట్టాడు. హల్లెలూయా. చూడండి, నీ హృదయంలో కట్టింది దేవాలయము వాళ్ళు వీరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము. సొలొమోను మహారాజు తండ్రి అయిన దావీదు ఏం పేర్చాడంట? వస్తువులను పేర్చాడు, రాళ్లను పేర్చుకున్నాడు, మందిరం కొరకు అన్ని సమకూర్చాడు. ఎప్పుడు మందిరం కడతారంటే ఎన్నో సమస్యలు పడుతుంది మందిరం, అయినప్పటికీ కూడా ఒక సమర్పణ కలిగిన సేవకుడు దావీదు. ఎందుకు ఉట్టిగానే దేవుడు హృదయ స్థానాన్ని తీసుకోడు. దావీదు నా హృదయానుసారుడు, నీ ఎలాగైతే ఆలోచిస్తానో అలాగే నా దావీదు ఆలోచిస్తాడు. చూడండి, దావీదు జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇంట్లో వాళ్ళే 7 మంది కూర్చొని తింటే ఒక్కడే గొర్రెలు మేపాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడియ. వాన లేదు, ఎండ లేదు, చలి లేదు. ఆ రాత్రి అక్కడే, ఆ పగలు అక్కడే. ఏం తింటాడో ఏం తినడో ఏ ఒక్కరికి మనకు తెలియదు. చూడండి, దావీదు జీవితాన్ని దేవుడు గమనించాడు. అందుకే దావీదు పక్షంగా దేవుడు ఎందుకు నిలబడ్డాడంటే, మీలో ఒంటరైన వాడు 1000 మంది ఎగుతాడు. హల్లెలూయా. ఆనాడు ఆ దినము ఒక్కడు నిలబడ్డాడు ఆ ఎండలో. ఇంటికాడ ప్రవక్త వచ్చాడని తండ్రికి తెలుసు, అన్నదమ్ములందరికీ తెలుసు. 7 మంది లైన్ అయిపోయిన తర్వాత 8వ వాడిని పిలిచాడు. అప్పుడు దావీదు టైం వచ్చింది, అప్పుడే పిలిచారు. ప్రవక్త వస్తున్నాడు రా అని కూడా కబురు చేయలే. చూడండి, సేవకుడు వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చేరా అని తల్లిదండ్రి కానీ అన్నదమ్ములు కానీ పిలవలేదు. ఎవరిని? తమ్ముణ్ణి. ఏ ఒక్కరిని పిలవలేదంట. ఎవరు? దావీదుని పిలవలేదు. దావీదుకి పిలుపు కూడా లేదు అక్కడ తండ్రి దగ్గర నుంచి. కానీ 7 మంది అయిపోయిన తర్వాత ఇంకో ఎవరైనా ఉన్నారంటే కడసరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుచున్నాడు అని తండ్రి చెప్పగానే ఆ వ్యక్తిని పిలిపియండి అని సమూయేలు తండ్రికి చెప్పిన తర్వాత అన్నదమ్ముల్లో 2-3 వెళ్ళి ఎవరిని పిలుచుకొని వచ్చారు? దావీదుని పిలుచుకొని వచ్చారు. దావీదు అడుగు కూడా పెట్టలేదు, ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. ఆకాశం నుంచి ఒక స్వరము, ఇతను 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 నేను కోరుకున్న నా సేవకుడు ఇతనే. హల్లెలూయా. ఆగలే దేవుడు అక్కడ.
ఒక్క క్షణము కూడా దేవుడు ఆగలేదు. ఇతడు కదా నేను కోరుకున్నది. ఎవరైతే చేస్తారో, ఎవరైతే చూస్తారో దేవుడు వారికే ఇస్తాడు కదా. ఊర్లో పోయే సంతకంతా దేవుడు పిలుపు రాదు. చివరివాడే అంటాడు దేవుడు. కోరుకునేది చూడండి, కుటుంబం నుంచి యాక్చువల్గా అది పని అయినప్పటికీ కూడా దేవుని ఉద్దేశాలు చాలా వేరేగా ఉంటాయి. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి కుమారుడు పట్ల ఆలోచన ఏంటి, సహోదరులు కలిగిన ఆలోచనలు ఏంటి, అన్ని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాతే గొర్రెలు మేసిన దావీదు ఏ దినం ఉట్టిగా ఉండలేదు. గొర్రెలు మేపుచున్నాడు, కూర్చొని ఏం చేస్తున్నాడంటే కీర్తనలు రాస్తున్నాడు. హల్లెలూయా, కీర్తనలు రాస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపిస్తున్నాడు. ఇవన్నీ వచనాలు అక్కడ రాస్తున్నాడు. పాటలు పాడుతున్నాడు. దేవునికి ఆయన పిల్లన గ్రవితోటి ఆయన ఏం చేస్తున్నాడంట, పాటలు పాడుచు యెహోవా నామాన్ని స్తుతిస్తున్నాడు. దేవుని కన్నులు ఎవరి వైపు వెళ్ళాయి? దావీదు వైపు వెళ్ళాయి. హల్లెలూయా. చూడండి, కుటుంబం అంతా వాడేం చేయగలడు, వాడు చిన్నాడు కదా, పెద్దోడు ఉన్నాడు, వీడిని పెట్టుకోండి, లేదు వీడే కావాలి. దేవునికి ఈ వ్యక్తి గల చూచుటకు చక్కని నేత్రము కలిగిన వాడు, బహు సుందర కలిగిన వాడు, పొట్టోడే గాని గట్టోడు సేవకుడు. హల్లెలూయా. పొట్టోడే గాని గట్టోడు. అంత బలిష్ఠుడైన ఎవరో గొలియాతునే ఓడించగల సమర్థుడు. నేను యెహోవా పేరిట వస్తున్నాను కుక్క అని ఎవరికంటాడు? ఫిలిస్తీన్లకు అంటాడు. అది ఒక గొలియాతు కాదు ఆ మాట, ఫిలిస్తీన్లందరికీ ఆ మాట వస్తుంది. ఉట్టి అందరికి రాదు. ఫిలిస్తీన్లందరూ ఎవరు నమ్మారు? గొలియాతును నమ్ముకున్నారు. కాబట్టి ఎవరికి వచ్చింది ఆ మాట? అందరికి వస్తుంది. నా పక్షంగా నిలబడిన వాడు వీరికంటే బలవంతుడు. హల్లెలూయా. శత్రువును నా దేవుడు ఏం చేశాడంట? అనిచేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో, యెషయా 26వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 26వ అధ్యాయము 12వ వచనం. 26:12. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదుము. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. చూడండి, ఒకటోదిగా దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ పక్షంగా ఉంటే శత్రువులను నా దేవుడు ఏం చేస్తున్నాడు? మిత్రులుగా మారుస్తున్నాడు. రెండోదిగా యెహోవా మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది కొన్ని కార్యాలు జరిగిస్తున్నప్పుడు, కొన్ని ప్రాజెక్ట్స్ అయినా, కొన్ని సంఘాలైనా కడుతున్నప్పుడు వారి పాపం వారికి ఏంటి డబ్బులు ఉండవు. డబ్బులు అనేది ఆర్థికంగా చాలా వెనుకబడుతుంటారు. మందిరాలు కట్టేటప్పుడు ఇవన్నీ వస్తాయి, అందరికీ ఇది వచ్చేవే. అయితే ఒక సేవకుడు ఒక మందిరాన్ని కడుతున్నప్పుడు మందిరంలో ఏమంటారు, గ్రానైట్ వేయాలంటే కింద ఫ్లోరింగ్లో గ్రానైట్ వేయాలి, మార్బుల్స్ వేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంట దూర ప్రాంతం నుంచి. వచ్చిన తర్వాత, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఎందుకోసం వచ్చావు అంటే, అయ్యా మరి నేను ప్రార్థన చేపిద్దామని వచ్చాను అన్నప్పుడు, సరే అమ్మని ఈయన ఓకే అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు.
చేసి అన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అన్న తర్వాత ఆ వ్యక్తి అయిపోయిన తర్వాత తన కొంగులో ఉన్నటువంటి ఆ ధనము తీసి సేవకుని చేతిలో పెట్టింది. సేవకుని చేతిలో పెట్టిన తర్వాత, అయ్యా మరి దేవుడు నాకు ముందు రోజు 2-3 రోజుల నుంచి నాకు దేవుడు ఒకే స్వరం వినబెడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. మరి ఈ సంఘానికి ఈ కానుకను దేవుడు ఇవ్వమన్నాడని అడిగినప్పుడు ఆ వ్యక్తి అదే నమ్మకంతో వెళ్ళి సేవకుని చేతులు ఆ ధనమును పెట్టింది. హల్లెలూయా. ఆ సేవకుడు ఆ రోజు ఏం చేశాడో ఆ ధనమును తీసుకొని కావలసిన ఆ సంఘము కావలసిన ప్రతి ఒక్క వస్తువును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. సగంలో దేవుడు ఆపేయాడు. నీ జీవితాన్ని సగంలో దేవుడు ఆపేయాడు, ఫుల్ఫిల్ చేస్తాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా. సగానికి దేవుడు నీ జీవితంలో నీ బ్రతుకును ఆపేయాడు. యోసేపుని గుంటలో పడేసిన తర్వాత వీని బ్రతుకు అయిపోయిందని అన్నదమ్ములు అనుకున్నారు. యోసేపు కూడా నాకు తెలిసి అనుకోవచ్చేమో, కానీ యోసేపును నా దేవుడు సగంలో యోసేపును ఆపలేదు. హల్లెలూయా. గుంటలో పడేసిన దానియేలు జీవితం అయిపోయింది, సగంలో అయిపోతుంది అనుకున్నారు. ఎవరు? శత్రువులు, తన మీద పగబట్టేవారు. కానీ సగంలో నా దేవుడు ఆపడు. హల్లెలూయా. ఆయన కార్యము చేయగా ఆపగలవాడు ఎవడు? ఆయన కార్యము సఫలపరుస్తాడంట. యెహోవా నీ పక్షంగా ఉన్నాడు. నీ కార్యములు, నీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. నువ్వు ఏదైతే పని పెట్టుకున్నావో, ఏదైతే మందిరాన్ని స్టార్ట్ చేయాలనుకున్నావో ఆ పనిని నా దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అట్టికే ఇటుకే ఆపేయడం, దానికి దీనికి చిన్న చిన్న విషయాలు దేవుడు ఆపేయడంట. అది ప్రధానంగా తీసుకుంటాడు. నువ్వు చేసే ప్రతి కన్నీటి ప్రార్థన దేవుని యొక్క బుడ్డిలో ఏం పడ్డాయి? అది దాచబడ్డాయి. ప్రతి కన్నీటి ప్రార్థనకి దేవుని దగ్గర ఏముందంట? సమాధానం ఉంది. కొంతమంది దగ్గర సమాధానం ఉండవు. తప్పు చేసినప్పుడు ఏమైపోతారంట? సమాధానం రాదు, ఏం పలకరు. నువ్వు చేసావంటే మౌనంగా ఉంటారంటే చేశాడని అర్థం. దానికి మౌనంగా ఉన్నాడంటే చేశాడని అర్థం. ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే చేశానని అర్థం. మందిరపు విషయంలోనే సరే, సంఘపు విషయంలోనే సరే, కొన్ని కార్యాలు అక్కడికి ఆగిపోతున్నాయి అంటే దేవుడు చూడండి, అవన్నిటిని విషయంలో నువ్వు దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యము సఫలపరుస్తుంది. హల్లెలూయా. అలాగే చూడండి, అక్కడే యెషయా 53:10 యెషయా 53:10 చూడండి, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన చేయగా చూడండి, యేసు ప్రభుని ఈ లోకానికి పంపించే ముందు ఏమొస్తాయంట? ప్రభు అయిన యేసుక్రీస్తుకి శ్రమలు, శోధనలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, అన్ని సాధారణ మనిషి అనుభవించే ప్రతి సమస్య, ప్రతి బాధ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజ జీవితంలో ఆయన ఖచ్చితంగా పొందాడు కూడా. అయితే చూడండి, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమవుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ దినం నీ పక్షంగా ఉండి దేవుని ఉద్దేశాలన్నీ, ఆయన చిత్తమంతా నీ జీవితంలో సఫలము చేయాలి. హల్లెలూయా. ఉట్టిగానే నీ జీవితం అయిపోదు. దేవుని ఉద్దేశములు, ఆయన చిత్త ప్రణాళికలన్నీ నీ జీవితంలో నెరవేరాలని దేవుని యొక్క ఉద్దేశం. నా జీవితంలో సరే, ఈరోజు మనందరి జీవితంలో సరే, ఒక సంఘము నడవాలన్నా సరే దేవుని ఉద్దేశం ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉండాలి.
మానవుడు కోరుకుంటే మందిరం ఇలా నడవదు, మానవుడు కోరుకుంటే మందిరం ఈ విధంగా మారదు. దేవుడు తలిస్తేనే, దేవుని చిత్తం ఉంటేనే మందిరాలు నడుస్తాయి, ఆ వ్యక్తి ముందుకు రాగలడు. హల్లెలూయా. యెహోవా నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడయ్యా? విరోధులు ఉంటారా దేవుడు పక్షంగా ఉంటే? ఉండరు, ఉండబోరు. హల్లెలూయా. చూడండి, ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తుకి అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే పాప ఏంటంటే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములో అతని వలన సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనందరి మీద ఏం చేయబడతాయంట? మనందరి మీద దేవుని ఉద్దేశములు, ఆయన పిలుపు, ఆయన చిత్తము జరగాలి, సఫలపరచబడాలి. హల్లెలూయా. మనం ఆగిపోకూడదు, సాగిపోవాలి. హల్లెలూయా. ఆగిపోక మనము ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. ఎందుకంటే నీ పక్షంగా ఉండేవారు గొప్పవాడు గనక. ఉట్టి మాటలు చెప్పే దేవుడు మన దేవుడు కాదు. ఇక్కడి నుంచి మీరు నడవండి. ఎక్కడయ్యా అంటే సముద్రం మార్గం. అంటే ఇక్కడ మార్గమే లేదు, ఎక్కడ నడవాలని ప్రజలందరూ అనుకున్నారు. ఈ మోషే ఏం చేస్తున్నాడు? పైకి ఎక్కాడు, కొండ అంత ఎత్తు స్థలానికి వెళ్ళాడు, ఏం చేస్తాడు? ఇక్కడ మార్గం లేదు, అక్కడి నుంచి వాయు గుంపు వస్తుంది, ఎక్కడ పోవాలయ్యా మేము అనుకున్నాడు. ఎవరు? ప్రజలందరూ అనుకున్నారు కదా. ఎవరు అనుకోలేదు? మోషే అనుకోలేదు. పక్కనున్న అహరోను మిరియాంకి డౌట్లే ఉంటాయి. వీళ్ళకి పుట్టుకతోటి డౌట్లతో పుట్టారు కాబట్టి డౌట్లలో ఉన్నారు. అయ్యా నేనేం చేయాలని మోషే అప్పుడు, నీ చేతిలో ఏముంది అంటే కర్ర. సరే మొరపెట్టు. హల్లెలూయా. నీ కంఠంలో ఏముంది? స్వరమే ఉంది కదా, మొరపెట్టు. మొరపెట్టినప్పుడు సముద్రంలో మీద చూడండి ఒక తుఫాను రేగింది. హల్లెలూయా. ఆ సముద్ర మార్గమున నా దేవుడు ఏం చేశారంట? మార్గాన్ని ఏర్పాటు చేశారు. చూడండి, దేవుడు మన పక్షంగా ఉంటే ఎంతటి శోధనలైనా, ఎంతటి వేదనలైనా, కష్ట సమయమున అయినా సరే నా దేవుడు ఆ స్థలంలో ఉండి నీ కార్యాన్ని సఫలపరచగలడు. హల్లెలూయా. పుట్టిని పిలిచి ఎట్టిని పంపిలేవాళ్ళు, కావలసిన ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయ్యా నీళ్ళు లేవంటే బండను కొట్టయ్యా నీళ్ళు వస్తాయి. అయ్యా ఆహారం వేస్తున్నప్పుడు రాత్రంతా మన్న కురిసింది. అయ్యా మాకు ఇంకా స్పెషల్గా నాన్ వెజ్ కావాలన్నప్పుడు ఆకాశం నుండి ఏం చేశాడంటే దేవుడు బూరెలు కురిపించాడు. వాళ్ళందరూ తృప్తి పొందారంట. ఇంతగా పోషించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంట? మా పక్షంగా ఆయన లేడు, ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ఇంకా మనము గిద్యోను వలె ఉన్నాం, అపనమ్మకం బ్రతుకుతున్నాం. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఇదిగో ఈ దినము, ఈ క్షణము నా దేవుడు మీ మనందరి కార్యములు ఆయన సఫలపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన కార్యములు ఆయన సఫలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మూడోది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా. చూడండి, మనకు విరోధి ఎవడు? చూడండి, సొంత కుమారుని కూడా వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించువాడు. ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహింపడు? మనలో ఉన్నటువంటి ప్రతి డౌట్, ప్రతి మానవుడికి కలిగే ప్రతి డౌట్ ఇదే. ఎందుకు ప్రభు మాకు ఎందుకు ఇవ్వవు?
మా జీవితంలో ఇది ఎందుకు జరిగించాం? అందరూ అనుకుంటారు సమస్తాన్ని మన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సొంత కుమారుని కూడా వెనక తీయలేదు ఏడాది. కొంతమంది వెనుకకు దాపెట్టుకుంటారు, నువ్వు ఎక్కువ బరువు మోయకూడదు, కుమారుడికి ఏదైనా బరువు మోపిస్తున్నా. బాగా ప్రేమించేవారిని ఏం చేస్తాం? గారాబంగా చూసుకుంటాం. ఏ కష్టం చెప్పం వాళ్ళకి, ఇంకా నువ్వు కూర్చోవాలా, నువ్వు నిలబడాలని. కానీ నా దేవుడు కష్టము తెలవాలని తన సొంత కుమారు మనందరి కొరకు ఇచ్చాడంట. హల్లెలూయా. చూడండి, ఇందు నిమిత్తమే కదా దేవుడు మన పక్షంగా ఉన్నాడా లేడో అనే విషయాన్ని గుర్తించాడు సేవకుడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ఈ విషయాన్ని మనం గమనిద్దాం. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆయన నీ సమీపంగా ఉన్నాడు. మనం దారి తప్పిపోతున్నాము. మనం ఎలా ఉన్నామంట? దారి తప్పిపోతున్నాం. దేవుడు నా పక్షంగా లేడు, నా జీవితంలో ఆయన కార్యం జరగట్లేదు, నా బ్రతుకుల్లో ఆయన కార్యం జరగట్లేదు అని అంటూ ఒక భ్రమలోనే ఒక క్రైస్తవులు బ్రతుకుతున్నాడు. ఒక సంఘము బ్రతికేది కూడా దేవుడు మాకు తోడే లేదు, మనకు ఆశీర్వాదం లేదు అని విషయాలను బ్రతుకుతున్నాం. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తుని మనకి ఎప్పుడో దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం ఆయన వైపు చూడట్లేదు, ఆయన వైపు మనం చూడట్లేదు. అక్కడ మనం అలాగే గమనించినట్లయితే చూడు, రోమా చదువు అక్కడి నుంచి మళ్ళా. ఇట్లుండగా మనం ఏమందాము? 33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నువ్వు దేవుని చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద తీర్పు తీర్చేవాడు నువ్వెవడు? దేవుడే తీర్చాలా. నువ్వెవడు? వాడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అని చెప్పడానికి నీకు అవసరం లేదు. ఆ వ్యక్తి ఇలాంటి వారు, ఈ వ్యక్తులు ఇలాంటి వారని చెప్పడానికి మనకు అవసరం లేదు. దేవుడే ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అలాగే చదివినట్లయితే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమందు ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. హల్లెలూయా. నీ పక్షంగా నిలబడిన వాడు ఉట్టిగా ఉండట్లేదు. నీ కొరకు అన్ని శ్రమలు పొందిన దేవుడు నీ కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. ఇంకా చూడండి, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతగా మారినను, ఉపద్రవాలన్నీ వచ్చినప్పటికీ కూడా, ఖడ్గాలు, శ్రమలు, వేదనలు అన్ని వచ్చినప్పటికీ కూడా మనను దేవుని నుంచి ఏ వ్యక్తి కూడా ఎడబాపలేడు. హల్లెలూయా. ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళన్నంత మాత్రాన దేవుడు మీకు తోడే లేడు అన్నంత మాత్రాన దేవుడు ఉంటాడా? దేవుడు వాళ్ళ మాట నమ్ముతాడా? నీ మాట నమ్ముతాడా? నీ నిజాన్ని చూస్తాడా? వాళ్ళ అబద్ధాన్ని చూస్తాడా? దేవుడు ఆయనకు కావలసింది సత్యం. సత్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ వైపే దేవుడు చూస్తాడు. ఎప్పుడైనా చూడు, సత్యం వైపే దేవుని యొక్క పాదం వెళ్తుందంట. ఆ వ్యక్తి పిలుస్తున్నాడు, కూర్చొని పిలిస్తే నాకేం అవసరం, నువ్వు నిలబడి పిలుచు, మార్గంలో వచ్చి పిలిస్తే నేను పలుకుతా అని దేవుడు ఒక నిశ్చయాన్ని పెట్టుకొని ఉన్నాడు. ఆ యొక్క త్రో ప్రక్కన నా గుడివాడు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా అని ఎలుగెత్తి పిలుస్తున్నప్పుడు చుట్టుపక్కలంత వారు ఊకో, ఆయన వెళ్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నావు అని అందరూ పలకగా ఆ వ్యక్తి మరి బిగ్గరగా కేకలు వేసి ప్రభు పాదమును అక్కడ ఆపివేశాడు. హల్లెలూయా. దేవుని పాదం ఆగిపోయింది. దారి పక్కన ఉన్న వాడిని దేవుడు దారిలోకి మళ్లించాడు. హల్లెలూయా. చూడండి, అంత గొప్ప దేవుడు రక్తంలో కడగబడి ఆయనే మనకు ఆశ్రయముగా బ్రతుకుతున్న మనముని దేవుడు ఎలా మారుస్తాడు?
చూడండి, క్రీస్తు ప్రేమ నుండి, ఆయన నుండి ఎడబాపు వాడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. హల్లెలూయా. పితరులు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఉన్నాడని. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. చూడండి, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలు కారు. చూడండి, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు కదా. కానీ ఇస్సాకు వలనైనది సంతానమనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు అనబడుదురు కానీ కారు. గాని చూడండి, వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. హల్లెలూయా. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. హల్లెలూయా. చూడండి, దేవుడు చూడండి, ఇస్సాకు వలన సంతానము అనబడదంట, శరీర సంబంధమైన సంతానముగా అనబడదు, వాళ్ళ పిల్లలుగా అనబడదురు. వాగ్దానం చేయబడిన ఇస్సాకు కుమారులే వాగ్దాన సంతానం. హల్లెలూయా. మరి ఈరోజు ఎవరు బిడ్డలము? మనం ఇస్సాకు పుట్టలే కదా. ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే మనం ఎవరికి పుట్టాము? ఇండియాలో ఒక తల్లిదండ్రులకు మనం పుట్టాము, అవునా? ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే ఆ రోజు మనం గమనించినట్లయితే ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రక్కలో ఆ బల్లెం ఎందుకు పొడిచారు? ఆనాడు ఆదాముకి ఒక గాయాన్ని ఏర్పాటు చేసి, గమనించండి, ఇది చాలా ఎంతో ప్రాముఖ్యమైన వాక్యం. ఎందుకంటే ఈ పిల్లలు అనే విషయానికి వచ్చింది కాబట్టి నేను విషయం చెప్తున్నాను. అయితే ఆదాముకు ఒక గాయాన్ని ఏర్పరిచాడు దేవుడు. ఏర్పరిచి పక్కలో నుండి ఆ ఎముకను తీసి ఏం చేశాడు? అవ్వను సృష్టించాడు. ఆ పక్కలో నుంచి వచ్చిన జనము ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు. ఐ థింక్ ఇజ్రాయేల్ ప్రజలు. ఇదే కాన్సెప్ట్, ఇదే సృష్టిని చూడండి మరలా ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ చేశాడు. ఆయన ప్రక్కలో పొడవగా రక్తం రాలేదంట. ఏమొచ్చింది? నీరు అనగా మనం అందరం. హల్లెలూయా. ఆయన ప్రక్కలో నుంచి వచ్చిన వారు మనం అందరం, నూతనమైన సంతానం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం వాగ్దానము పుత్రులం, వాగ్దానం చేత ఏర్పరచబడిన వారము. ప్రతి సంవత్సరం, ప్రతి నిమిషం మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మనం నమ్మాం, మనం బిలీవ్ చేస్తాము, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. హల్లెలూయా. నా దేవుడు మన కొరకు రక్తము కాచడని నమ్మాం, ఆయన మన కొరకు వాగ్దానం చేశాడని నమ్మాం, రుజువులు చూపించాడు, గొప్ప కార్యాలు మన కొరకు చేశాడు, మన కొరకు శ్రమ పొందాడు. హల్లెలూయా. చూడు, ఇన్ని చేసిన దేవుడు నీ పక్షం నుంచి దూరం అయిపోతాడా అంటే నెవర్ పోడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి వెడబాపు వారు ఎవ్వరును లేరు. వస్త్రహీనతైనను, కరువైనను, హింసైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. హల్లెలూయా. ఎన్ని శోధనలు, ఎన్ని భయంకరమైన శోధనలు అపోస్తలుడు పౌలు రోమాలో పొందుకున్నాడో తెలుసా? చలికి తట్టుకున్నాడు. పాము కాటేసిన చలిలో పాము కాటేసిన తర్వాత విషము ఎక్కికొలిసిన అంతటువంటి పాము అది. అయినా కూడా ఆ వ్యక్తి చనిపోలేదంట. క్రీస్తు సేవ కొరకు ప్రాణార్పణగా సేవలోనే తన ప్రాణం వదిలాడు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి శ్వాస వరకు సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, క్రీస్తు కొరకు శ్రమ పొందిన సేవకుడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు వెనుక దేవుడు ఎంతగా క్రియలు జరిగించాడు చూడండి. అంత చెడ్డవాడిన సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. ఉట్టిగానే సౌలుని తీసేయలేదు. నా సేవ కొరకు
ఈ వ్యక్తి అనేక హింసలు పొందుతాడు, అనేకమైన దెబ్బలు పొందుతాడని ముందే చెప్తాడు దేవుడు. ఆయన చెప్పిన రీతిగానే అపోస్తలుడైన పౌలు ఎక్కడ తన బలమును దాచుకోలేదు, తన యవ్వనాన్ని దాచుకోలేదు, తన శ్రమను దాచుకోలేదు, తన కష్టాన్ని దాచుకోలేదు. ఉన్నటువంటి ప్రతీది, తన హృదయంలో ఉన్నటువంటి ప్రతీది బలమంతటి మీద ఉపయోగించుకొని దేవుని సేవను చేశాడు. హల్లెలూయా. దేవుని సేవని ఆపలేదు. ఎందుకంటే ఆ సేవలో తోడైనది మనుషులు కాదు, బంధువులు కాదు, డబ్బు కాదు, ధనము కాదు, యెహోవా ఆయన పక్షంగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు పక్షంగా నిలబడిన వాడు. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సింది, అన్నిటి విషయంలో మనము అధైర్యం చెందుతున్నాం, వేదన చెందుతున్నాం. కష్టం ఎందుకు, ఈ నష్టాలు ఎందుకు ప్రభు వస్తున్నాయి అని మనందరం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షంగా ఉన్నాను, నీ కార్యములన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా. ఏ కీడు రాకుండా నా దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన సముఖంలో మనకేముందంట, ఆయన సముఖంలో మనకేముంది, నెమ్మది ఉంది. ఆయన సముఖంలో మనకి శాంతి, సమాధానం ఉంది. శత్రులు ఉన్నారు, కానీ నా దేవుడు ఏం చేస్తున్నట్టు వాళ్ళందరినీ మిత్రులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. శత్రులు అనుకుంటున్నారు, కానీ నా దేవుడు వారిని మిత్రులుగా, నా దేవుడు వారిని మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అదేరే మనం పొందకూడదు, అదేరే మనం చెందకూడదు. దేవుడు మనకు తోడైన నమ్మకంతో మనం బ్రతికితే, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను ఖచ్చితంగా మనము చూస్తామనే వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండి మనకున్న ప్రతి ఒక్క ఆపదల నుంచి, శ్రమల్లో నుండి, కరువులో నుండి నా దేవుడు విడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనందరం గమనిద్దాం, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు కాదు మన పక్షంగా ఉండవలసింది. ఈ రోజు నుండి మన దేవుడు మన పక్షంగా ఉన్నాడనే నమ్మకంతో మనం బ్రతకాలి. హల్లెలూయా. నమ్మకంతో బ్రతకడం కాదు, ఉన్నాడనే ధైర్యంతో మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.